ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 2 రోజులుగా తీవ్ర దుమారం రేపిన అమిత్ షా లీక్ వ్యవహారంలో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ల ఢిల్లీ పర్యటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. అసలు ఏం జరిగింది? నాగేశ్వర్ అంతలా ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? కూటమి శ్రేణులు ఆయనపై న్యాయపరమైన, రాజకీయపరమైన యుద్ధం ప్రకటించడం, పోలీస్ కేసులు నమోదు కావడంతోనే ఆయన ఈ లీగల్ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి క్షమాపణ ధోరణిలో వెనక్కి తగ్గారనే చర్చ నడుస్తుంది. ఒక టీవీ డిబేట్లో నాగేశ్వర్ మాట్లాడుతూ జగన్ను తక్షణమే అరెస్టు చేయాలని పవన్, నాదెండ్ల మనోహర్లు అమిత్ షాను కోరారని, దానికి అమిత్ షా నిరాకరిస్తూ చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అయితే జగన్ మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఆయన జోలికి వెళ్లొద్దు అని సలహా ఇచ్చినట్లు తనదైన శైలిలో నెరేటివ్ ఇచ్చారు. ఈ సమాచారం జనసేన అంతర్గత కోర్ కమిటీ సమావేశం నుంచి తనకు నమ్మకమైన వనరుల ద్వారా లీక్ అయిందంటూ ఆయన ఒక కథనాన్ని వండారు. ఈ వ్యాఖ్యలు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తీవ్ర అపనమ్మకాన్ని సృష్టించేలా మారడంతో రాజకీయం ఒక్కసారిగా హిట్టెక్కింది. నాగేశ్వర్ వ్యాఖ్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమిత్ షాతో జరిగిన ఆ అత్యున్నత స్థాయి సమావేశంలో పవన్, తాను మినహా మూడో వ్యక్తి లేరని స్పష్టం చేశారు. అసలు జనసేనలో కోర్ కమిటీ అనే వ్యవస్థే లేనప్పుడు ఈ అబద్ధపు లీకులు ఎక్కడివి అని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి జ్ఞానం లేకుండా మాట్లాడటం సరికాదని, 24 గంటల్లో ఆధారాలు చూపించకపోతే క్షమాపణ చెప్పాలని అల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా జనసేన లీగల్ సెల్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో ప్రొఫెసర్ నాగేశ్వరపై సదరు టీవీ ఛానల్పై క్రిమినల్ కేసులు నమోదు కావడంతో వ్యవహారం సీరియస్గా మారింది. కేసులు నమోదు కావడం, అటు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలోనూ ఈ ఫేక్ నెరేటివ్లపై గట్టిగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ పూర్తి డిఫెన్స్లో పడ్డారు. సోషల్ మీడియా వేదికగా జన సైనికులు, టీడీపీ క్యాడర్ ఆయన పాత వీడియోలను, వైసీపీ అనుకూల వైఖరిని బయటపెడుతూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేయడంతో తన క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఆయన గ్రహించారు. నిజానికి ప్రొఫెసర్ కె నాగేశ్వర్కు ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ న్యాయపరమైన వివాదం ముదిరితే అరెస్ట్ లేదా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతోనే తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని పరోక్షంగా ఒప్పుకుంటూ ఆ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మరి నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి పొలిటికల్ నరేట్స్ బిల్డ్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.